భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఇండియా పోస్ట్ కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. మరి ఈ నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ అందరూ ఎదురు చూస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 44,000కు పైగా ఉద్యోగాల భర్తీకి భారతదేశ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం ఇక్కడ చూడవచ్చు. 44,288 ఉద్యోగాలు భర్తీ, అది ఇండియా పోస్ట్ ద్వారా. మరి పరీక్ష లేకుండానే ఎంపిక ప్రక్రియ. ఇండియా పోస్ట్ లో 44,288 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక ఉంటుంది. 10th లో మ్యాథ్స్, ఇంగ్లీష్, స్థానిక భాషలో వచ్చిన మార్కుల ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. బీపీఎం కు 12,000 నుంచి 29,380 రూపాయలు, ఏబిపిఎం లేదా డాక్ సేవకు 10,000 నుంచి 24,470గా మరి శాలరీని నిర్ణయించారు. 18 నుంచి 40 ఏళ్ల లోపు వారు అర్హులు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయసులో సడలింపు ఉంది. కాబట్టి మరి 44,288 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన భారీ నోటిఫికేషన్ ఇండియా పోస్ట్ విడుదల చేసింది. దీనికి సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. పోస్ట్ ఆఫీస్ లో 44,288 పోస్టులు. అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం. 10వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక. ఈ పోస్టులకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ జూలై 15 అంటే నేటి నుంచి ఆల్రెడీ ప్రారంభం అయింది. ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2024. పోస్ట్ ఆఫీసుల్లో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో సుమారు 44,288 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జీడీఎస్ లేదా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం లేదా డాక్ సేవక్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ జూలై 15 అంటే నేటి నుంచి ప్రారంభం అయింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 5, 2024. 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని భావించే అభ్యర్థులు వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు గరిష్ట వయో పరిమితి ఉంటుంది. అంటే వయసులో సడలింపు అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు అయితే ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు అనేది ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక దరఖాస్తు ఫీజు చూస్తే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ట్రాన్స్ ఉమెన్ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు ఉండదు. మిగిలిన వాళ్ళు 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ట్రాన్స్ ఉమెన్ వారికి ఎటువంటి ఫీజు ఉండదని, మిగిలిన వారికైతే 100 రూపాయల ఫీజు మాత్రమే ఉంటుంది అని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక అప్లై చేసుకోవడానికి పోస్ట్ ఆఫీస్ అధికారిక వెబ్సైట్ అయినటువంటి www.indiapostgdsonline.gov.in అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. తర్వాత అప్లై చేయాలనుకునే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ కోసం అప్లికెంట్ కు సొంత మెయిల్ ఐడి, మొబైల్ నంబర్ ఉండాలి. వాటికే ఈ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ అనేది పంపడం జరుగుతుంది. ఇక రిజిస్ట్రేషన్ నంబర్ జనరేట్ అయిన తర్వాత లాగిన్ అయి ఫీజు పేమెంట్ చేయాలి. తర్వాత ఆసక్తి ఉన్న పోస్టులకు ఆన్లైన్ లో అప్లై చేయాలి. అనంతరం అభ్యర్థి డివిజన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఫోటో, సంతకాన్ని చొప్పిన ఫార్మాట్ సైజుల్లో అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. చివరకు మీరు ఏ డివిజన్ కు అప్లై చేస్తున్నారో ఆ డివిజన్ హెడ్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియ. సిస్టమ్ రూపొందించిన మెరిట్ జాబితా ఆధారంగా అభ్యర్థులు షార్ట్ లిస్ట్ చేయబడతారు. 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా ఉంటుంది. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థుల జాబితా జీడీఎస్ పోర్టల్లో పెడతారు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా రిజల్ట్స్, ఫిజికల్ వెరిఫికేషన్ డేట్ వంటి తదితర వివరాలను తెలియజేస్తారు. ఆ తర్వాత షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు డాక్యుమెంట్లు వెరిఫికేషన్ కోసం నియమించబడిన అధికారి ఆఫీస్కు హాజరవ్వాల్సి ఉంటుంది. ఇక బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 12 నుంచి 28,000 వరకు వేతనం చెల్లిస్తారు. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థికి నెలకు 10,000 నుంచి 24,000 రూపాయల వరకు జీతం అనేది చెల్లిస్తారు.
మరి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ చూస్తే వీరికి స్టార్టింగ్ వేతనం 12,000 ఉంటుంది. ఇక అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ చూసినట్లయితే వారికి స్టార్టింగ్ వేతనం 10,000 రూపాయలు అనేది ఉంటుంది. తర్వాత మరి ఇది 12 నుంచి 28,000 వరకు, ఇది 10 నుంచి 24,000 వరకు పెరిగే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు చూడాలి అంటే వెబ్సైట్ లోకి వెళ్ళాలి. మరి దీనికి సంబంధించినటువంటి వివరాల కోసం వెబ్సైట్ అడ్రస్ ఏంటి అంటే www.indiapost.gdsonline.gov.in అనే వెబ్సైట్ అన్నమాట. మరి ఈ వెబ్సైట్ ని మనం ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ indiapost.gdsonline.gov.in. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఒకటి ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి ఇందులో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఫస్ట్ నోటిఫికేషన్, డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్, సర్కిల్ వైజ్ పోస్ట్ నోటిఫైడ్, ఇన్స్ట్రక్షన్స్ అంటూ చూస్తున్నాం. మరి టోటల్ గా ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలంటే ఇక్కడ 2 స్టేజెస్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ స్టేజ్ రిజిస్ట్రేషన్, సెకండ్ స్టేజ్ అప్లై ఆన్లైన్. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనే దాని దగ్గర ఇక్కడ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా దాంట్లో అడిగేటటువంటి సమాచారాన్ని అంతా కూడా మీరు ఎంటర్ చేసి, అంటే ఫస్ట్ మీరు జర్నల్ నంబర్ ఇటువంటివి జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడే మనం మీ అందరికి కూడా చెప్పాం. మరి అప్లై చేసినటువంటి వారు ఫస్ట్ మొదటగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అనేది అభ్యర్థులు అప్లై చేసుకుని అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ కోసం అప్లికెంట్లకు సొంత ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ ఉండాలి అని. ఇక్కడ మనం రిజిస్టర్ క్లిక్ చేయగానే మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, అప్లికెంట్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, తర్వాత కమ్యూనిటీ, సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్డ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ సెకండరీ స్కూల్, ఎంటర్ ద టెక్స్ట్ షోన్ బిలో అంటూ ఇలా మనకు కనిపిస్తుంది. దాంతోపాటు మీ యొక్క మొబైల్ నంబర్ను మరి ఈమెయిల్ ఐడిని కూడా వ్యాలిడేట్ చేయండి అని అడుగుతుంది. అంటే మీ మొబైల్ నంబర్కు ఈమెయిల్ ఐడికి మరి ఓటీపీ అనేది కూడా వస్తుంది అనే విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ అనేది పూర్తయిన తర్వాత నెక్స్ట్ అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో అప్లై అనే ఆప్షన్ ను మీరు క్లిక్ చేయడం ద్వారా మీరు మరి మీకు సంబంధించినటువంటి డేటానంతా కూడా ఇందులో మీరు ఎంటర్ చేయడం ద్వారా మరి ఇండియా పోస్ట్ కు దరఖాస్తు చేయవచ్చు. మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. తర్వాత మీరు ఏ సర్కిల్ కి అప్లై చేయాలనుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయగానే మరి మీకు అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత ప్రిఫరెన్సెస్ అనేవి సెలెక్ట్ చేయాలి. ప్రిఫరెన్సెస్ అనేవి సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ను మీరు ప్రింట్ తీసుకోవచ్చు. మరి ఈ విధంగా మీరు వెళ్ళవచ్చు. ఇక వేకెన్సీస్ మీరు ఏ జిల్లాకు కావాలంటే, ఏ రాష్ట్రానికి కావాలంటే ఆ రాష్ట్రానికి, ఏ జిల్లాకు కావాలంటే ఆ జిల్లాకి చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆంధ్రప్రదేశ్ కావాలనుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని మనం క్లిక్ చేయగానే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సర్కిల్స్ అన్ని కూడా ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఇందులో మీకు ఏ సర్కిల్ కావాలనుకుంటున్నారో ఆ సర్కిల్ పేరుని మీరు ఈ విధంగా ఇక్కడ సెలెక్ట్ డివిజన్ అనే దాంట్లో ఉంది. ఆ డివిజన్ ని మనం సెలెక్ట్ చేసి వ్యూ పోస్ట్ అని క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు వచ్చేస్తాయి. టోటల్ గా మనకు ఆ సర్కిల్లో ఎన్ని పోస్ట్ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ నేను అనంతపూర్ డివిజన్ అని క్లిక్ చేశాను. అనంతపూర్ డివిజన్ లో టోటల్ గా 54 పోస్టులను మరి ఇండియా పోస్ట్ వారు భర్తీ చేయబోతున్నారు. ఈ విధంగా మీకు ఏ సర్కిల్లో మరి పోస్టుల వివరాలు కావాలంటే ఆ సర్కిల్ కి సంబంధించినటువంటి వివరాలను మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. మరి ఈ వెబ్సైట్ లోకి వచ్చి మీరు రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఆన్లైన్ లో అప్లై చేయడం ద్వారా మరి ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. మీ 10వ తరగతిలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మరి మీకు ఉద్యోగం వస్తుందా రాదా అనేది మనకు సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్టుల ద్వారా తెలుస్తుంది. మరి ఇది భారతదేశ వ్యాప్తంగా చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి ఇండియా పోస్ట్ యొక్క నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.